అప్పుడప్పుడు ఒక్కోసారి గురువులు కఠినంగా ఆజ్ఞాపిస్తారు. ఇది చెయ్యని. అప్పుడు గనక నేనెందుకు చెయ్యాలి? ఏ? మీరు చెప్తే చెయ్యాలా? అన్నామా? అంతకంటే మరొక ప్రమాదం మరొకటి లేదన్నాడు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి అని గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో చెప్పారు. గరుడ పురాణంలో ప్రేతకాండం చాలా గొప్పది. గరుడ పురాణం 3 కాండలు. ఆచారకాండము, ప్రేతకాండము, బ్రహ్మకాండము. ఈ 3 కాండాలు 19,000 శ్లోకాలతో ఉంటుంది. పూర్తి అందులో ప్రేతకాండంలో 3 అధ్యాయాలు ఏమన్నారు? గురువు గురువే. ఒకసారి నువ్వు గురువుని ఆశ్రయించావు. ఏ వంకతో ఆశ్రయించినా యావత్ జీవితం ఆ భక్తి నిలబెట్టుకోవాలి. ఇవాళ గురువు గారిని హుంకృత్య అంటే హుంకరించడం. హుంకరించడం అంటే ఏమిటనమాట? ఏదైనా చెబితే చెప్పావులే అనడం. తిరస్కరించడం. ఎట్టి పరిస్థితుల్లో గురు తిరస్కారం